హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బాదుషా. ఈ బాదుషాలని చూస్తుంటే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ బాదుషాలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు మైదాని తీసుకోండి. ఇలా మైదా పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. ఇక్కడ నెయ్యి అనేది ఈ రెసిపీకి కరిగించాల్సిన అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ నెయ్యి అలాగే ఈ పెరుగు మొత్తం పిండిలో కలిసేలాగా ఇలా ఒక 2 నిమిషాల పాటు వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేయండి. ఈ బాదుషాలు అనేవి ఎప్పుడు ఇలాగా ట్రై చేసి చూడకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి నార్మల్ వాటర్ని కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలపండి. అలా అని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేటట్లుగా ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకొని దీనిని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 2 కప్స్ వరకు షుగర్ని వేసుకోండి. 1 కప్పు మైదాకి 1 కప్పు వరకు షుగర్ సరిపోతుందండి. నేను మైదాని 2 కప్పుల వరకు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వరకు షుగర్ని కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ షుగర్ని ఇలా బాగా మరిగించండి. మనకి పాకం రెడీ అయ్యేలోగా ఒక 4 నుంచి 5 వరకు ఇలాచీలను తీసుకొని ఇలాగా బాగా దంచుకొని ఇలాచీ పొడిని కూడా దీనిలో వేసుకోండి. మనకి పాకం అనేది మరీ ముదురు పాకం కాకుండా అలాగని మరీ లేతగా కాకుండా గులాబ్ జామున్ మనం ఎలా అయితే పాకంని ప్రిపేర్ చేసుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సగం నిమ్మరసం కూడా తీసుకొని దీనిలో వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి పాకం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. చూడండి, మనకి పాకం అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా చేతితోటి ఇలా ఒకసారి ప్రెస్ చేసి చూస్తే స్టిక్కీగా ఉన్నప్పుడు మనకి పాకం అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పాకంకి మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. చూడండి, మనకి 10 నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పిండి ముద్దని తీసుకొని ఇలా రోల్లా చేసుకొని ఇలా చాకుతోటి మనకి అన్ని బాదుషాలు సమానంగా వచ్చేటట్లుగా ఇలా కట్ చేసుకోండి. అప్పుడు మనకి బాదుషాలు అనేవి సైజు కరెక్ట్గా కూడా వస్తుందండి. ఇలా అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా బౌల్ లాగా చేసుకొని పగుళ్ళేమీ లేకుండా ఇలా ఒకసారి బౌల్ లాగా చేసుకొని చేతిలోకి తీసుకొని ఇలా అరచేతితోటి ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు హోల్ పెట్టుకోండి. మనకి హోల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. మనకి బాదుషాలు ఫ్రై చేస్తున్నప్పుడు షేప్ అవుట్ అవుతాయి కాబట్టి హోల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకొని చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ బాదుషాలు అనేవి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ ఉంచేసుకొని ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా మీడియంగా హీట్ అయితే సరిపోతుందండి.
ఇప్పుడు దీనిలోకి ఒక్కొక్క బాదుషాని వేసుకుంటూ ఇలా అన్ని బాదుషాలు ఇలాగ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బాదుషాలని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తేనే మనకి లోపల పచ్చి అనేది ఉండకుండా బాదుషాలు మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ టర్న్ చేసుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ బాదుషాలని ఎప్పుడు ఇలాగ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, ఇలాగ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ బాదుషాలని పాకంలో వేసుకోండి. మనకి పాకం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాదుషాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి. ఇలా అన్నింటినీ వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బాదుషాలు అనేవి ఇలా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిన ఈ బాదుషాలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బాదుషాలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదంలని ఇలా గార్నిషింగ్ కోసం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు మనకి రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. చూడండి, ఈ బాదుషాలని చూస్తుంటేనే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.